ఒక్కసారిగా మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళిపోగానే మేము పడిన కష్టం అంతా మర్చిపోయాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మేము అనుకున్న ప్లేస్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళాలని చెప్పి. వెళ్ళే దారిలో అయితే వాటర్ అయితే ఫ్లో అయితే కనిపించాయి. చాలా అంటే చాలా బాగుంది. మేము ఎక్కడికి వెళ్తున్నాం చెప్పలేదు కదా, చిక్మంగళూరులో ఉన్న హెబ్బీ వాటర్ ఫాల్స్కి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఎంత బాగా వాటర్ ఫ్లో అవుతూ ఉన్నాయో. ఇవన్నీ చూస్తూ ఉంటే మైండ్ బ్లోయింగ్. అసలు వాటర్ ఫాల్స్కి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే నడుచుకుంటూ వెళ్ళాలి. చూడండి మేము ఎలా వెళ్తున్నాము, లైన్గా వెళ్తున్నాము. పొరపాటున ఏదైనా జరిగితే ఏం చేయలేము. ఫైనలీ మేము అనుకునే వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. మేము మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పడిన కష్టం అయితే ఒక్కసారిగా ఈ వాటర్ ఫాల్స్ని చూస్తానే మర్చిపోయాను. ఈ వాటర్ అయితే 551 అడుగుల పైన నుంచి అయితే వాటర్ స్పీడ్గా అయితే పడుతూ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. వాటర్ ఫాల్స్ని విజిట్ చేయాలంటే మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకే అలో ఉంటుంది. దాని తర్వాత అయితే అలో ఉండదు. వాటర్ ఫాల్స్ని అయితే చూసుకొని అక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు అయితే తీసుకొని మళ్ళీ మా బస్సుల దగ్గరికి అయితే జర్నీ స్టార్ట్ చేసాము. దాని తర్వాత ఏం చేశాను నెక్స్ట్ వీడియో అయితే చెప్తాను.